మీది? ఒంగోలు డిస్టిక్. ఒంగోలు. ఎలా ఉందండి ఏపీలో జగన్ గవర్నమెంట్? బాగలేదమ్మా. బాలేదంటే ఏ విధంగా అండి? ఏం బాగలేదు. అదే ఏ విధంగా? మీకు ఏ విధంగా అంటే ప్రజెంట్ నచ్చట్లేదు? సిచ్యువేషన్ అంటే యాక్చువల్లీ ఐటీ ఇండస్ట్రీ అయినా ఇన్ కేస్ స్టడీ పరంగా అయితే బాగానే చేశాడు. సో ఈ ఉపాధి పథకాలని ఏంటంటే తీసుకొచ్చి సో ఏంటంటే సంవత్సరం వారీగా చేసే పనులు మొత్తం తీసుకొచ్చేసి మా డబ్బులు మాకే ఇచ్చేసి సో బటన్ నొక్కేస్తా అంటున్నాడు. సో అందువల్ల ఏం జరుగుతుందంటే బటన్ నొక్కడం వల్ల ఏంటి ఇప్పుడు విలేజ్లో ఉన్న మహిళలకి ఏంటంటే తెలుసు అంటే డబ్బులు ఇస్తుంది మాత్రమే తెలుసు, కాకపోతే ఆ డబ్బులు ఎలా వస్తున్నాయో తెలియదు. మెయిన్ కాన్సెప్ట్ అది. ఓకే. బటన్ నొక్కడం అంటే ఇంతవరకు ఎన్ని బటన్స్ నొక్కాడు? ఇంకా ఏం బటన్స్ నొక్కాలా జగన్? ఆయన బటన్ నొక్కుతున్నాడు కరెక్ట్. ఏంటంటే ఏం బటన్ నొక్కుతుందంటే మన డబ్బులు మనం తీసుకొని మన పన్ను తీసుకొని మనకి బటన్ నొక్కడం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ చేయుతుంది 8,000 1,500. సో అవి కూడా ఒక 45 ఏజ్ లేడీకి ఇస్తున్నారు. సో ఏంటంటే ఆ లేడీకి అవసరం లేదు, ఎందుకంటే 45 ఇయర్స్ ఏజ్కి అమ్మాయి ఆమె పని చేసుకుంటుంది. సో ఆమెకు అవసరం లేదు అంత అమౌంట్ ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే ఈ 18,500 ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి ఇస్తున్నారు, అసలు ఇంత ఇన్కమ్ ఉన్నప్పుడు ఎందుకు ఏపీని డెవలప్ చేయలేదు? దట్ ఈస్ మై పాలసీ. ఇంకోటి ఏంటంటే వాలంటరీ పెట్టడం వల్ల మీకేమైనా లాభమా? సో వాలంటరీ పెట్టారు బాగానే ఉంది. వాలంటరీ త్రూ ఏం చేసుకుంటున్నారు మీరు అంటే ఫుల్ డేటా మొత్తం 1 ఇయర్లో తీసేసుకున్నారు ఆల్రెడీ. సో 1 ఇయర్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంకా ఓటీపీ ఆధార్ కార్డు నెంబర్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎందుకు ఇట్లా అంటే ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకొని ఒక పర్సన్ని ఇన్ కేసు ఇప్పటికి కూడా మా నెంబరు ఎవరికి వెళ్ళింది తెలియదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ కాల్ చేసి అదేదో కుర్చీ అని ఫోన్ చేసి మాట్లాడుతున్నాం మా నెంబర్ నుంచి, అంటే మా డేటా మొత్తం ఎందుకు వెళ్ళింది వాళ్ళకి? సో ఇదంతా ఒక ఓట్ల కోసమే ఇదంతా చేశాడు యాక్చువల్లీ. సో డెవలప్మెంట్ ఏం చేయలేదు. ఓకే. ఏపీలో 3 రాజధానులు అన్నారు కదండి. మరి 3 రాజధానులు రాలేదు. దాని గురించి మీరేమంటారు? యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి మేడం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎపిక్ క్యాపిటల్. సో ఎపిక్ క్యాపిటల్ ఏందనేది మనకి అస్సలు లేదు. ఎందువల్ల అంటే ముందు డెవలప్ లేనిదే ఏపీ క్యాపిటల్ వల్ల. ఎక్కడైనా రెవెన్యూ వస్తే అక్కడ రెవెన్యూతోనే ఏదైనా స్టార్ట్ అవుతుంది. ఈవెన్ త్రూ ఏంటంటే ఇప్పుడు వైజాగ్ అన్నారు, వైజాగ్ ఆల్రెడీ అది అక్కడ వచ్చేసి రాయలసీమ వాళ్ళు రావాలంటే దాదాపు నియర్ టు 600 కిలోమీటర్స్ ఉంటాయి. అక్కడ నుంచి రావాలంటే కష్టం. సో ఇక్కడ కర్నూలు చెప్పారు. కర్నూలు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ నెగిటివ్ ప్లేస్ కాబట్టి, సో అంటే పక్కనే కడపే వాళ్ళది పక్కనే కాబట్టి వాళ్ళది కర్నూలు చేసుకుంటారు, ఎందుకంటే ఆయన కూడా అక్కడ రాల్సింది కాబట్టి. సో ఇంకోటి అయితే అమరావతి కాదు, ఇంకోటి ఏదో సంథింగ్ రాంగ్ అని చెప్పారు. సో ఇవి మధ్యలో ఇవి మన క్యాపిటల్ కాదు. యాక్చువల్ మనకి అమరావతి అయితే ఈ మనకి ఏంటంటే ఒక క్యాపిటల్ అనేది ఎప్పుడో పడిపోయింది. సో ఇట్లా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోనే క్యాపిటల్ అనేది నీడ్. ఇప్పుడు చూసుకోండి ఆ తెలంగాణ వాళ్ళు మ్యాక్సిమం అంటే మేము వచ్చి ఇక్కడ చదువుకుంటున్నా సోషల్ మీడియా త్రూ కూడా, అరే మా మీద మీరు పడి ఆడమాకండి, ఫస్ట్ మీ క్యాపిటల్ మీరు చూసుకోండి, ఎందుకు ఎప్పుడో విడిపోయిన 10 ఇయర్స్ విడిపోయిన తర్వాత కూడా మా మీదకి ఎందుకు వస్తున్నారు, సో మీ క్యాపిటల్ మీరు చూసుకోండి అని పరిస్థితికి వచ్చింది. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ సెంట్రల్ నుంచి వైజాగ్ అమరావతి రాజధాని అనౌన్స్ చేశాడు. అవును. సో దాన్ని నేను యాక్సెప్ట్ చెయ్యను అంటున్నాడు జగన్. దానిపైన మీరేమంటారు? యాక్సెప్ట్ చేయడంటే ఇప్పుడు ఆ అమరావతి, గుంటూరు, విజయవాడ ఆ డిస్టిక్లలో ఓన్లీ చౌదరీస్, కమ్మాస్ ఉన్నారు. సో ఎందుకు చేయడంటే అతనికి అక్కడ ఏం లాభం లేదు, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అక్కడ రాజధాని చేసే దాదాపు ఆ ఎఫెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది. సో ఎందుకంటే ఆ కాపు ఆ చౌదరీస్ వాళ్ళు మ్యాక్సిమం అక్కడే ఉంటారు, ఆ డామినేషన్ అక్కడే ఉంటుంది. అందువల్ల ఎందుకంటే ఆడ కరెక్ట్గా ఈ రెవెన్యూ ఎందుకు రాలేదు, ఎందుకు ఖచ్చితంగా వచ్చేది రెవెన్యూ ఎందుకు రాలేదంటే అది అమరావతి అనేది డెవలప్ లేదు. ఆ సిటీ అనేది దాని ఏమంటారు సంథింగ్ రాజధాని లేదు. సో అందువల్ల మనకి రెవెన్యూ అయిపోయింది దానివల్ల. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే కరప్షన్ ఎక్కువైపోయాయి. సో రోజాకి అంతకుముందు ఏమీ లేదు అక్కడ. సో రోజాకి ఎందుకన్ని బెంజ్ కార్లు చెన్నైలో, బెంగళూరులో విల్లాస్ అన్ని కొనుక్కుంది, దీని గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. అంటే లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో అన్నారు కదా, అసలు బెంజ్ అంటేనే నచ్చదు, ఏదో మా పిల్లల గురించి అన్నది. మరి ఇప్పుడు దాని గురించి ఓకే ఫైన్ అమ్మా. ఆమె యాక్చువల్లీ ఒక వీడియో చూసాను నేను, వాలంటీర్కి 5,000 సరిపోద్ది అంటున్నది. వాళ్ళ కూతుర్ని వాలంటీర్ చేయమను, వాళ్ళ కొడుకుని వాలంటీర్ చేయమను. ఇప్పుడు వాళ్ళ కొడుక్కి బెంజ్ కార్ తీసుకున్నప్పుడు ఒక వాలంటరీ వేదన ఆమెకేం తెలుసు? కరెక్టే కదా మేడం. ఇప్పుడు వాలంటరీ వేదన ఎలా తెలుసు వాళ్ళకి? యాజ్ ఎ నేను వాలంటరీ చేసి ఇక్కడ వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంటే ఎంత, నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే మా డాడీ కొంచెం రాజకీయ వ్యక్తి, నేను మంత్లీకి ఒక్కసారి పోయి పింఛన్ ఇచ్చి వచ్చేసేవాడిని. 5,000 నాకు ఊరకు వచ్చేవి. సో అందువల్ల నేను లిటరల్లీ నేను 2.5 years చేశాను.
కావట్లేదు. సో నేను విమర్శించిన కారణం ఏంటంటే ఎందుకు ఇట్లా చేశారు? సో ఒక ఐటీ మంత్రి గాని, ఒక కొడాలి నాని గాని, పెర్ని నాని గాని, ఈ అనిల్ కుమార్ గాని మనకి పోలవరం ఎందుకు తెలీదు? ఆ పోలవరం మనకొస్తే ఇప్పుడు మనకి ఎన్ని ఒక కొన్ని లక్షల పంటలు మనకు పెరిగాయి. దాదాపు నియర్ టు ఒక 3, 4 పంటలు పండేస్తాయి 1 ఇయర్‌కి. సో ఎందుకు తేలేదు? అది ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డెవలప్ లేదమ్మా. సో డెవలప్ లేనిది మన కంట్రీలో మన ఆంధ్రప్రదేశ్‌లో మన రాజధాని చెప్పుకోలేని పరిస్థితి ఇప్పుడు. ఓకే. ఇంకోటి ఏంటంటే నగరి గారికి ఎంపీ ఇంతవరకు టికెట్ అనౌన్స్ చేయలేదు. లాస్ట్ టైంలో ఇచ్చారు. అసలు రోజా గారికి టికెట్ ఇవ్వడం వరకు కరెక్ట్ అంటారా? ఇవ్వటమే కరెక్ట్. ఎందుకంటే ఆమె ఖచ్చితంగా ఓడిపోద్దని. ఎందుకంటే ఆమెకే ఇవ్వాలి. ఎందుకంటే ఆమె ఓడిపోద్ది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ జిల్లాలోనే ఆమెకి వ్యతిరేకం ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్రదర్సే ఆమె ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంటే ఏదో సంథింగ్ ఏదో ఇచ్చారు ఆమెకి. సో ఫారెస్ట్ మినిస్టర్ ఇచ్చారు. సో ఆమె ఏంటంటే వాళ్ళ అండ చూసుకొని వాళ్ళ బ్రదర్స్ అనేది వాళ్ళు గట్టిగా ఫాలో అప్ అయ్యి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వాళ్ళని ఎక్కువ వేధించి డబ్బులు వసూలు చేసుకుని తీసుకున్నారు. ఇదంతా అక్కడే గమనించారు. సో అక్కడే తిరుగుబాటు చేసుకున్నారు వాళ్ళకి ఆపోజిట్ గా. సో నెక్స్ట్ టైం ఆమెకే ఇచ్చారు కాబట్టి ఆమెకే గెలవాలి. ఆమె గెలవదు ఎందుకంటే మనకు తెలుసు. ఓకే. ఈసారి ఎలక్షన్స్ తర్వాత రోజా పరిస్థితి ఏంటి? రోజా పరిస్థితి అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని ఆల్రెడీ కేసులో ఇరిగించారు. సో ఇవన్నీ నారా చంద్రబాబు కొడుకు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని పట్టినారు. ఒకప్పుడు చూసుకుంటే నారా లోకేష్ అనే పర్సన్కి ఒక నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడు చూసుకుంటే మంగళగిరిలో కంపల్సరీ మెజారిటీతో గెలుస్తాడు. సో ఆటోమేటిక్గా ఒక పర్సన్ ఒక సీట్ గెలిచాడంటే ఆ పర్సన్ మీద కంపల్సరీగా నియోజకవర్గంలో మార్పు వస్తుంది. సో ఇట్లా చూసుకుంటే మనకి కంపల్సరీగా నా నెల్లూరు చూసుకోండి మీరు లాస్ట్ టైం క్లీన్ స్వీప్ అయిపోయింది. సో క్లీన్ స్వీప్ అయిపోయిన తర్వాత వివేక ఆనందారెడ్డి వాళ్ళ తమ్ముడు వివేక వాళ్ళ ఆనవ వెంకటరెడ్డి వివేక సంథింగ్ హైడ్గా ఉంటారు ఆ పర్సన్. ఇంకోటి వచ్చేసి ఎంపీ రెబల్ క్యాండిడేట్ శ్రీధర్ రెడ్డి, ఇంకోటి పోతే మేఘతోటోళ్ళు. సో వీళ్ళందరూ కలిసి కంపల్సరీగా ఆదిమూలపు సురేష్ అనేది అది కరెక్ట్ కాదు. సో కంపల్సరీగా నెల్లూరులో 4-5 సీట్స్ కంపల్సరీగా వస్తుంది. సో ఉదయగిరిలో కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే ఆ జిల్లాలో 4-5 వస్తే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపు తిరుగుతుంది ఓకే. అన్నమాట. టీడీపీ మరి పొత్తులలో వస్తుంది కదా, 2 పార్టీలతో పొత్తు పెట్టుకొని వస్తుంది. ఎలా ఉంటుంది? అంటే పొత్తు అంటే ఇప్పుడు మా మా ఫ్యామిలీ ఉందమ్మా. మా ఫ్యామిలీ మా నాన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు. అందరి ఫ్యామిలీ ఒకటైనప్పుడు ఆ మనిషి ఒకటైపోయినప్పుడు అందరి ఫ్యామిలీ ఒకటైపోతే ఆయన ఒకటే అవుతారు కదా. సో సంథింగ్ రాంగ్ రేపు కూడా మేమందరూ ఒకటైనప్పుడు ఆయన కూడా ఒకటైపోతాడు, రేపు ఆయన ఒకటైపోతాడు, మేమందరం ఒకటైపోతాము. సో ఏంటంటే ఈ పొత్తులు పెట్టుకోవడం కారణం ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టారు బాగా. ఇంకోటి మాలాంటి లాస్ట్ 2 years బ్యాక్ క్యాలెండర్ అన్నారు, క్యాలెండర్ లేదు. సో లిటరలీ క్యాలెండర్ ఆ క్యాలెండర్ ఉపయోగిస్తే బాగుండు. డిఎస్సి ఓపెన్ లేదు, ఏం లేదు. సో జాబ్ క్యాలెండర్ కనీసం ఉండాలి కదా. సో సంథింగ్ అందుకు ఏంటంటే మ్యాక్సిమం నేను చూసుకుంటే హైదరాబాద్లో 90% ఒక ఆంధ్రప్రదేశ్లో చదువుకోవటానికి మాత్రమే ఉన్నారు ఇక్కడ. సో ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఏంటమన్నా 10 years బ్యాక్ ఇప్పుడు కూడా లిటరల్ ఏం సోషల్ మీడియాలో మీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినారు బాబు, మా మీద ఎందుకు పడుతున్నారు అనే పరిస్థితికి వచ్చింది. లిటరల్లీ నేను ఏమంటున్నానంటే మాకు ఒక ఐటీ ఏదైనా కంపెనీలు పెట్టి మేము కూడా బయటికి రాకుండా ఉంటే మేము కూడా అక్కడ చదువుకుంటే బాగుంటుంది కదా. మేము కూడా అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి జాబులు చేసినంటే అక్కడ రెవెన్యూ పెడుతుంది, తెలంగాణ పెరుగుతుంది. సో ఏంటంటే మేము చదువుకున్న చదువు మేము చేసుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని ఇక్కడ వచ్చి పెడుతుంటే ఇంకా అక్కడేం డెవలప్ అవుతుంది. దిట్ ఈస్ నాట్ కరెక్ట్. నేను ఏమంటున్నానంటే అక్కడ కూడా కొన్ని కంపెనీస్ తెచ్చి ఉంటే కనీసం ఒక ఏదైనా చిన్న స్టార్ట్అప్ కంపెనీ తెచ్చి ఉంటే వాడి వల్ల ఒక 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఓకే బాగానే ఉందని అనిపించేవాళ్ళు. కనీసం మన ఐటీ మంత్రి గారు గుడ్డు మంత్రి గారు సో ఏంటంటే చూసుకోండి ఆయన ఒకటే అంటాడు, గుడ్డు అంటాడు, అది ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్టే. సో రీసెంట్లీ మీరు వైజాగ్లో బీచ్లో దాన్ని ఏమంటారు సముద్రంలో ఒకటి వేశారు, ఏది స్ట్రాప్ అని వేసారు. అది యాక్చువల్లీ అది ఉండదు, ఫోర్స్కి ఉండదు. దాదాపు 1860 meters ఫోర్స్ వస్తుంది కంపల్సరీగా. ఏంటంటే వాటర్లో ఉండదు, అంత పెద్ద స్టోన్స్ పెట్టినప్పుడే అప్పుడప్పుడు స్కిప్ అవుతూ ఉంటాయి. సో అలాంటిది ఒక ఊదురు గొట్టంతో ఊదురు వస్తుంది కదా బబులంతో. సో అది పెట్టేసి ఇది మేము డెవలప్ చేసినాము అంటే ఎట్లా కుదిరిద్ది? సో ఓన్లీ రొషికొండనే డెవలప్ చేసుకుని అదే చూపిస్తే ఇంక నెక్స్ట్ పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నానమ్మా. ఓకే. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, గెలిచే ఛాన్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసి మెజారిటీ వస్తుంది. ఎందుకంటే మనోడు ఏంటంటే అటు సైడ్ కాపు ఉన్నారు. సో నేను గమనించింది ఏంటంటే మా ఫ్రెండ్స్ ఈవెన్ పక్కన చూస్తున్నప్పుడు కంపల్సరీగా మెజారిటీ అయితే వస్తుంది.
ఆమె ఎవరు వంగ అనిత గారు ఎవరు ఉన్నారు కదా. అవును. సో ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇల్లు ఆ, గెలిచే స్థానాలని లేడీస్ పెట్టారు. ఎందుకంటే ఆడోళ్ళ మీద గెలిచిన అదొకటి అంటారు, రేపు ఒకళ్ళు ఓడిపోయినా కూడా ఆడోళ్ళ మీద గెలిచిన అదొక కంపల్సరీగా అంటారు. సో అందుకన కోసమైనా వాళ్ళు పెడతారు. ఎందుకంటే ఆమె ఆ లేడీ ఎవరో తెలియదు, అలా తెలియనప్పుడు మనం ఏమైనా కలిసిద్ది. ఈయన గెలుస్తాడు రేపు ఏమంటారు, ఆడోళ్ళ మీద గెలిచిన ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే కొన్ని సీట్లు ఏంటంటే ప్రాక్టికల్గా గెలిచేయి జనసేన టీడీపీ కూటమిలో గెలిచే మటుకు వాళ్ళు పెట్టుకుంటారు. ఆల్మోస్ట్ ఏంటంటే ఓడిపోయి ఇంకా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి పక్కన పెట్టేస్తారు. లేకపోతే ఏదన్నా పార్లమెంట్ లో కానీ ఎక్కడన్నా ఇట్లాగే వాళ్ళ ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా సో ఆడోళ్ళ మీద గెలిచారని ఒక మాట అనేది వస్తుంది. అందుకు వాళ్ళు అట్లా చేశారన్నమాట. కంపల్సరీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్సన్ మెజారిటీ వస్తుంది.